నిత్యం వైపాయనో విరహకాతర ఆజుహావహ పుత్రేతి తన్మయతయా తరవోతి నేదుస్తం తం సర్వభూత హృదయం మునిమానతోస్మి నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముపాదిద్రవ అమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహుర్హో రసికా భువి భావుకాః ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాపురాణే श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृदयवरुदे तत्र कृतिभिः सुश्रुभिः तत्क्षणात् ॐ जन्माद्यस्य यतोन्विनिमयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदयादिकवये मुह्यन्त्यं सूरयः तेजो वारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तगोकं सत्यं परं धीमहि हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधाकृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी हरे कृष्ण प्रभु जी हरे कृष्णा माता जी हरे कृष्णा उत्तमांगी माता जी दंडवत प्रणाम भावनारा హరే హరే కృష్ణ మాతాజీ ఓకే మాతాజీ ఇవాళ మనము శ్రీమద్ భాగవతంలో విష్ణు తర్వాత బ్రహ్మ వంశావళి గురించి డిస్కస్ చేద్దాము తర్వాత నెక్స్ట్ ఫాలోయింగ్ దట్ ఈస్ కశ్యప ప్రజాపతి దక్షుడు కశ్యప ప్రజాపతి వీళ్ళ ప్రాజిని లీనియేజ్ అదే ఫ్యామిలీ ట్రీ అంటారు కదా అదే దాని గురించి డిస్కస్ చేద్దాము సో యాక్చువల్గా మనము ఇవన్నీ కూడా నెక్స్ట్ సెకండ్ క్యాంటోలో వస్తుంది సో ఎనీవే మనం ఇప్పుడు మాతాజీ అడిగారు శ్రీకాంతి మాతాజీ సో అడిగినప్పుడు వెంటనే క్లారిఫై చేసుకోవడం బెటర్ సో ఎనీవే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు డిస్కస్ ఆన్ విష్ణు బ్రహ్మ వీళ్ళ ఒక వంశ పారంపర్యము వీఆర్ ఆల్ మనకి ముత్తాతకి 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 ముత్తాత అనుకుంటే అది శ్రీ మహావిష్ణువు ఆయనే ఆది పురుషుడు అన్నమాట సో ఎలాగా విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ఎవరి నుంచి ఎక్స్పాండ్ అయ్యారంటే ఆది పురుషుడు శ్రీకృష్ణుడు సో శ్రీకృష్ణుడి నుంచి హీ హాస్ డెలిగేటెడ్ సర్టన్ పవర్స్ టు దీస్ త్రీ డైటీస్ ఏమిటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వీళ్ళకి శ్రీ మహావిష్ణువు సృష్టికి శ్రీ మహావిష్ణువు రక్షణకి బాధ్యత వహిస్తారు అలాగే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ఆయన రెస్పాన్సిబిలిటీ శ్రీ మహేశ్వరుడు ప్రళయం అంటే డెస్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ప్రళయములో భగవంతునిలో లీనం అవ్వడానికి ఆయన కారకుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ భగవంతుడు అప్పగించాడనమాట శ్రీకృష్ణుడు సో ఫస్ట్ విష్ణువు నుంచి బ్రహ్మ
బ్రహ్మ నుంచి మనకి ఆ శంకరుడు ఈశ్వరుడు మనకి అలాగా లీనియేజ్లో వస్తుందన్నమాట. సో ఆది మూలం, ఆది అంటే ఫస్ట్, ఆది అంటే ఏమిటి? బిగినింగ్. బిగినింగ్కి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎక్కడి నుంచి బిగినింగ్ అంటే అంతటికంతే బిగినింగ్ శ్రీకృష్ణుడు అనమాట. సో ఎక్కడ కూడా పురాణాల్లో మనకి మనం డిస్కస్ చేసే దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించే డిస్కస్ చేస్తారు, కానీ నార్మల్గా శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుడు ఈజ్ ది ఏమిటది ఆది పురుషుడు అనమాట శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి నుంచి ఎక్స్పాండ్ అయిన వాళ్ళు విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అనమాట. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయననే అన్ని కారణాలకి కారణుడు కాబట్టి హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్, హీ వాంటెడ్ టు క్రియేట్ ద యూనివర్స్. సో అది యూనివర్సల్ క్రియేషన్ శ్రీకృష్ణుడి నుంచి శ్రీ మహావిష్ణువుకి, మహావిష్ణువు నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి మహేశ్వరునికి అలాగా రెస్పాన్సిబిలిటీస్ అప్పగించబడ్డాయన్నమాట. సో ఎలాగా శ్రీ మహావిష్ణువు సకల సృష్టికి మూల కారణుడు. మూల కారణం అంటే మనం బ్రహ్మ మరి సృష్టికి మూల కారణం అనుకుంటాం కదా. అంటే శ్రీ మహావిష్ణువు తన నాభి కమలంలో నుంచి ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. సో బ్రహ్మదేవుని సృష్టించిన తర్వాత ఆయనకి ఆ క్రియేషన్ అంటే సృష్టి చేయడానికి ఆయనకి ఆజ్ఞ చేశాడనమాట. కాబట్టి పురాణాల ప్రకారం సృష్టికి పూర్వం ఏమీ లేని కాలంలో ఆయన ఒక్కడే అనంత పద్మనాభ స్వామిగా ఆదిశేషునిపై శయనించి ఉండేవాడు. ఆదిశేషుడు ఎక్కడున్నాడు? గర్భోదక శాయి అంటే మన అర్త్లో అంటే భూమిలో ఎక్కడ భూమి నుంచి అసలు ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నిటిలో మధ్యలో ఉన్నటువంటిది భూమి. అంటే కింద 6 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం. సో ఆ పాతాళ లోకంలో శ్రీ మహావిష్ణువుని అంటే ఆదిశేషుడు అన్ని లోకాలని తన తలపైన పెట్టుకుని ఉన్నాడనమాట. అలాగే మధ్యలో భూమి వస్తుంది. భూమి పైన స్వర్గలోకాలు ఉన్నాయి. ఏమిటి? తపోలోకము, జనోలోకము, మహోలోకము, స్వర్గలోకము, తర్వాత వైకుంఠం అనేటువంటిది. సో శ్రీ మహావిష్ణువు ముందే ఆది నుంచి ఉన్నాడు. ఆ అనంత పద్మ ఎలాగుంది అంటే ఈ సృష్టిని ఆదిశేషుడు మొత్తం అంతా ఈ విశ్వాన్నంతా తన తల మీద 1000 పడగల తల మీద ఆయన ధరించాడు. అది ఎలాగుంది అంటే ఆయనకి ఒక ఆవ గింజ అంటే మస్టర్డ్ సీడ్ ఆవగింజలాగా ఉంది మొత్తం విశ్వం. అంటే వీ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆదిశేషుడు. సో ఆ ఆదిశేషుణ్ణి తన పానుపుగా చేసుకుని శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో పాటు ఆనందంగా అదే సచ్చిదానంద స్వరూపంలో ఆయన అర్ధనిమీలిత నేత్రము, మొత్తం నిద్రపోవడం లేదు. ఒకసారి ఈ శ్రీమద్ భగవద్గీతలో లక్ష్మీదేవి అడుగుతుంది శ్రీ మహావిష్ణువుని, ఏమిటి ప్రభు మీరు నిద్రపోతున్నట్టు ఉన్నారు అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, నేను ధ్యానంలో ఉన్నాను మహాలక్ష్మి, అర్ధనిమీలిత నేత్రము. నిద్రలో ఏమవుతుంది? మొత్తం కళ్ళు మూసుకుని పోతాయి. కానీ ధ్యానంలో ఏమవుతుంది? అది ఇట్ విల్ బి జస్ట్ వెరీ క్లోజ్ టు క్లోజింగ్ అవర్ ఐస్, బట్ ఇట్ సంథింగ్ విల్ బి ఓపెన్. అంటే మనం ప్రపంచక జ్ఞానం ఉన్నది అండ్ మనం ధ్యానం చేస్తున్నాము. సో అటువంటి స్థితిలో ఉన్నాను అని చెప్తాడనమాట. సో ఆదిశేషుడు మొత్తాన్ని ధరించి ఉన్నాడనమాట, మొత్తం ఈ విశ్వాన్ని. ఆదిశేషుణ్ణి ఎత్తుకున్నటువంటి వాడు వాయుదేవుడు. అంటే వీ కెన్ ఇమాజిన్ ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటిది. సో అలాగా సృష్టి స్థితి లయ కారకులలో మొదటివాడు ఎవరు? సృష్టి స్థితి లయ. సృష్టి బ్రహ్మదేవుడు, స్థితి విష్ణువు, లయ మహేశ్వరుడు. సో మొట్టమొదటి వాడు. అందుకే మనం నార్మల్గా ఏమైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం, కానీ విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మదేవునికి ఒకసారి అది డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వచ్చినప్పుడు, ఎలాగా శ్రీ మహావిష్ణువుని సృష్టింపబడ్డాడు అని. సో ఆయన సంకల్పంతోనే సృష్టి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలాగా అంటే ఫస్ట్ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని తన నాభికమలం నుంచి సృష్టించినప్పుడు ఏమవుతుంది అంటే, బ్రహ్మదేవుడు నాభికమలం నుంచి ఆ కమలంలో ఉద్భవించినప్పుడు ఆయనకి చుట్టూ చీకటి ఉంటుంది. ఆయనకి ఏమీ తెలియదు అసలు ఎలా ఉంది ఏమిటి, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నాకు మూలం ఎవరు అని చెప్పేసి
ఏమిటి ఆ లోటస్ ఫ్లవర్ అందులోంచి ఆ దళంలోకి లోపలికి వెళ్తాడు. వెళ్ళి 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 ఎంత దూరం వెళ్ళినా కూడా ఏమీ కనిపించదు. తర్వాత నిరాశతో బయటికి వచ్చేసి పైన ఏమిటి ఇంత చీకటిగా ఉంది, అసలు నేను ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక పదము వినిపిస్తుంది. అశరీరవాణితో ఒక పదం వినిపిస్తుంది. ఏమిటి అంటే త ప త ప అనేటువంటి 2 పదాలు. తప అంటే తపస్సు. తపస్సు అంటే కాల్చుకోవడం అని కూడా వస్తుంది. అంటే ఏమిటి కాల్చుకోవడము? మనము మనలో ఉన్నటువంటి పాపాలని కాల్చుకుని భగవంతుని ధ్యానించడము. సో, తపస్సు చెయ్యి అని అతనికి అర్థమవుతుంది. ఓహో! తపస్సు చేయమంటున్నారని చెప్పి అతను ఆ సృష్టిని, నాకు కారకుడైనటువంటి మహానుభావుడిని నేను ధ్యానిస్తున్నా అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు తరువాత ఆయనకి శ్రీ మహావిష్ణువు ఆయన తపస్సుకి మెచ్చి ఆయనకి కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఆయనకి చాలా ఆనందం అవుతుంది బ్రహ్మదేవునికి. సో, ఆనందమైన తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. ప్రభు, నన్ను సృష్టించారు. నా సృష్టికి కారణం ఏమిటి అని అడిగితే, నా కర్తవ్యం ఏమిటి అంటే, ఓ బ్రహ్మ, నువ్వు నా పుత్రుడవు. నువ్వు నా నుంచి పుట్టావు కాబట్టి నేను నీకు మొత్తం సృష్టిని క్రియేట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని, సృష్టి చేయడానికి కావలసినటువంటి బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు? మహావిష్ణువు అయినటువంటి ప్రభు, తండ్రి, నాకు అంతటి శక్తి లేదు, నేను ఎలా చేయగలను అంటే, నువ్వు చేయగలవు అని శ్రీ మహావిష్ణువు అని అన్నప్పుడు అతను అంటాడు, సరే మీ అనుగ్రహ ప్రకారం ట్రై చేస్తాను అని. నేను ఈ సృష్టిని క్రియేట్ చేశాననేటువంటి గర్వము, మదము నాలో రాకుండా మీరే నాలో ఉండి అటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అంటే, నా హం కర్త హరికర్త అనేటువంటిది ఆయన నుంచి స్టార్ట్ అయింది. నా హం కర్త, హం అంటే నా అహం కర్త, అహం అంటే నేను, నేను కాదు, చేసేటువంటి వాడిని నేను కాదు. నా హం కర్త హరికర్త, హరి అంటే శ్రీ మహావిష్ణువే నాలో ఉండి ఈ పనులను చేయిస్తున్నాడు అనేటువంటిది ఆయన వేడుకున్నాడు అనమాట. సో, వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు దానికి సంతోషించి అలాగే కానీ తథాస్తు అని చెప్పేశాడనమాట. కాబట్టి విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మములో బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయనకి పద్మనాభ పుత్రుడు లేక నాభిజాతుడు అంటారు. ఆయనకి విరించి అని కూడా పేరు. విరించి అని కూడా బ్రహ్మదేవుని అంటాము. విరించి అంటే విధాత. మన జన్మం చేసేటప్పుడే మన నుదుటి వ్రాతని కూడా వ్రాసేటువంటి వాడు బ్రహ్మ అన్నమాట. సో, ఆయన అందుకే అంటాడు భగవంతుడు, ఆయన రాశాడు, నీ నుదిటి మీద రాత రాశాడు కానీ ఆ రాత ఎవరూ చెరపలేరు ఎక్సెప్ట్ మైసెల్ఫ్. నేను తప్ప ఇంకెవరు దాన్ని తప్పించలేరు. కాబట్టి బ్రహ్మరాతని కూడా తప్పించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు. కాబట్టి వి షుడ్ రిమెంబర్ దట్. సో, నాభిజాతుడు అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను విష్ణువు నుండి స్వీకరించాడు. ఆయనకు 4 ముఖాలుంటాయి. ఇవి 4 వేదాలకు చిహ్నాలు. 4 వేదాలు ఏమిటి తెలుసా? 4 వేదాలు ఏమిటి? యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో, ఈ 4 వేదాలు ఆయనకి 4 ముఖాలు అన్నమాట. వెరీ నైస్ మాతాజీ. సో, బ్రహ్మదేవుడు ఏం చేశాడు? సృష్టిని విస్తరించడానికి తన ఫస్ట్ అంటే ఎలా క్రియేట్ చేశాడంటే తన మనస్సులో సంకల్పించాడు. మనస్సులో సంకల్పించి సృష్టి కార్యము భగవంతుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను సృష్టిని చెయ్యాలి అని తన మనస్సులో సంకల్పించి 9 మంది తన మానస పుత్రులని సృష్టించాడనమాట భగవంతుడు. సో, ఆయనకి మరి సహకరించేటువంటి బాధ్యత ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆయన భార్య అన్నమాట. చదువుల తల్లిగా పూజించబడుతుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మి, తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతి, పరమేశ్వరుడు పార్వతి. సో, ఇవి ఆది జంటలు అన్నమాట. వీళ్ళు తర్వాత. సో, మానసపుత్రుడు అంటే మనస్సుతో వీళ్ళని సృష్టించాడు భగవంతుడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరు? తన తపస్సు చేసి తన మనసు నుంచి 9 మంది ఎవరు అంటే ఫస్ట్ నలుగురు ఎవరు? జ్ఞానాన్ని ప్రసారింపజేయడానికి వాళ్ళు అవతరించారు ఆయన మనస్సు నుంచి. మరీచి, అత్రి. మరీచి, అత్రి. అత్రి అంటే 3 అంటే 3. అత్రి అంటే 3 అంటే 3 గుణాలు మించినటువంటి వాడు.
సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ మూడిటిని మించినటువంటి వాడు అత్రి. అందుకే ఆయనకి పత్ని ఎవరు అంటే అనసూయ. అసూయ లేనిది అని అర్థం. నా అసూయ, అనసూయ, అత్రి అనసూయలు. అలాగే అంగీరసుడు, పులస్త్యుడు అనేటువంటి వాడు. ఈ పులస్త్య వంశం నుంచి రావణాసురుడు వచ్చాడనమాట. ఆయన బ్రాహ్మణుడు, బేసికలీ రావణాసురుడు. కానీ ఆయన దారి తప్పాడు. ఎందుకు? విపరీతమైనటువంటి కాంక్షతో. ఆయన తల్లి ఎవరు? రాక్షసి అన్నమాట. కాబట్టి ఆ రాక్షస గుణం కూడా ఆయనలో వచ్చేసింది. సో జ్ఞానకారకులైనటువంటి వాళ్ళు ముగ్గురు: మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు. తర్వాత ధర్మాన్ని రక్షించేటువంటి వాడు పులహుడు, క్రతువు, భృగు మహర్షి లక్ష్మీదేవి యొక్క తండ్రి. ముందు వస్తుంది భృగు మహర్షి. వశిష్ఠుడు అంటే భృగు ఎవరు? విష్ణువుకి మామ అవుతాడనమాట. తర్వాత వశిష్ఠుడు రాజగురువు, శ్రీరామచంద్రుని వంశానికి రాజగురువు అనమాట వశిష్ఠుడు. నెక్స్ట్ ప్రజాపతులు. వీళ్ళకి ఎందుకు ప్రజాపతులు అన్నారు అంటే దక్షుడు, నారదుడు, కర్దముడు. సో దక్షుడు కూడా బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు, నారదుడు మానసపుత్రుడు, కర్దముడు బ్రహ్మదేవుని వీపు నుంచి, నీడ నుంచి పుట్టాడనమాట ఆయన కర్దముడు. సో వీళ్ళు 4 + 4 8 + 1 9 యాక్చువల్గా 9 మంది. దక్షుడు, కర్దముడు బ్రహ్మదేవునికి నీడ నుంచి ఒకళ్ళు, తర్వాత ఆయన తొడ నుంచి ఒకళ్ళు దక్షుడు పుట్టారన్నమాట. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని లీనియేజ్. వీరి నుండే తర్వాత దేవతలు, గంధర్వులు, మానవులు మరియు ఇతర జీవులు ఉద్భవించాయి. మనకి ముందు వస్తుంది ఎలాగా వీళ్ళు వచ్చారనేటువంటిది. కశ్యప ప్రజాపతి దగ్గర నుంచి ఆ లీనియేజ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ బ్రహ్మదేవునికి ఇది మానసపుత్రులు. ఈ మానసపుత్రుల తర్వాత ఏమిటి? నారద మహర్షి ఆయన బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? మీరు సంతతిని పొడిగించండి అంటే నారద మహర్షి అన్నాడు. వీళ్ళందరూ మానసపుత్రులు కూడా అంగీకరించలేదు ఫస్ట్ మానవ సృష్టి చేయడానికి. నారదుని వేడుకున్నాడు, నారద నువ్వు చెయ్యాలంటే. నారదుడు, క్షమించండి, నా జన్మ కేవలము భగవంతుని ధ్యానంలోనే ఉంటుంది, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. సరే, నెక్స్ట్ మానసపుత్రులైనటువంటి సనక, సనందన, సనాతన, సనత్ కుమారులని సృష్టించాడు బ్రహ్మదేవుడు. అది వాళ్ళు కూడా మానసపుత్రులు. వాళ్ళు కూడా మేము 5 సంవత్సరాల బాలుల్లాగే ఉండిపోతాము, మాకు అసలు మ్యారేజ్ వద్దు, ఈ జంఝాటం వద్దు, సాంసారిక తాపత్రయాలు వద్దు, శ్రీ మహావిష్ణువుని సేవించుకుంటూ మేము జీవితాన్ని గడిపేస్తాము అని వాళ్ళు ఆ మ్యారేజ్ చేసుకోవడానికి, సంతానాన్ని పొలగించడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఏమైంది అంటే బ్రహ్మదేవునికి కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకు? ఇంతమందిని నేను సృష్టి చేస్తున్నాను, నేను వితౌట్ ఎనీ రెసిస్టెంట్ నా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టి చెయ్యాలంటే వెంటనే ఒప్పేసుకున్నాను. కానీ నా పుత్రులు నేను చెప్పిన మాట వినడం లేదు. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏమిటి? తండ్రి చెప్పిన మాటని గౌరవించకుండా ఉండడము. కాబట్టి అది మనకి న్యాచురల్, ఇప్పుడు కూడా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఆ స్వాతంత్ర స్వభావము ఇట్ డిసెండ్స్, అంటే జనరేషన్ టు జనరేషన్ మనం చూస్తున్నాము. ఏమిటి అంటే ముందు జనరేషన్లో ఉన్నటువంటి కమిట్మెంటు, డెడికేషను, ఆ తాపసిక శక్తి నెక్స్ట్ మనలో లేదు. మనలో ఉన్నటువంటిది నెక్స్ట్ జనరేషన్కి లేదు. ఎందుకంటే ఇది ప్రభావం, కాలం యొక్క ప్రభావం అన్నమాట. సో అదే తెలుపుతున్నది ఇక్కడ. సరే, బ్రహ్మదేవునికి ఇంకా ఏం చేయాలి? భగవంతుడు చెప్పాడు సృష్టిని చెయ్యాలి, సృష్టిని కొనసాగించాలంటే మొత్తం అంతా ఆయన హీ హాస్ టు డిసైడ్, డెలిగేట్ అంటే బాధ్యతలని పంచడము స్టార్ట్ చేశాడు. కానీ ఎవరు ఒప్పుకోలేదు. అప్పుడు కోపం వచ్చినట్లు తన భృకుటిని ముడిచాడు అనమాట బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే భృకుటిని ముడిచాడో అప్పుడు ఈశ్వరుడు, శంకరుడు, పరమేశ్వరుడు ఆయన భృకుటి ముడిపట్టి ఆ క్రోధం అనేటువంటిది ఒక అగ్ని అని మనం తెలుసుకున్నాము. క్రోధం ఈజ్ కోపం అనేటువంటిది అగ్ని. సో ఆ అగ్ని వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? దాని క్వాలిటీ అన్నిటినీ కాల్చివేస్తుంది. సో అటువంటి వాడు శ్రీ శంకరుడు. అయినప్పటికీ ఆయన భోళా శంకరుడు. ఆయనకి ఓన్లీ దట్ ఈస్ నాట్ ద క్వాలిటీ. ఆయన్ని కోరుకున్న వెంటనే మనకి కోరికలు తీర్చేస్తాడు. అందుకే ఆయన్ని భోళా శంకరుడు అని పిలుస్తారనమాట. శంకరుడు కోరింది వెంటనే. అలాగే బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు కూడా
మహేశ్వరుని ఒప్పించడము మెప్పించడము సులువు, బ్రహ్మదేవుని ఒప్పించడము మెప్పించడము కష్టము. కానీ శ్రీ మహావిష్ణువుని మెప్పించడము ఒప్పించడం అనేటువంటిది అసాధ్యం అనే అనలేము, ఇది చాలా కష్టతరం. ఆయన అంటే కష్టాలు పెడతాడు భగవంతుడు. వాళ్ళు మనకి శ్రీ మహావిష్ణువుని శ్రీకృష్ణుని దగ్గరికి చేరాలంటే మార్గం ఈజ్ వెరీ డిఫికల్ట్. కాకపోతే డివోటీస్ వలన, ఆయన చెప్పిన మాటలు అనుసరించడం వలన వీ కెన్ రీచ్ హిమ్. ఎందుకంటే ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ వీ నీడ్ నాట్ రిటర్న్. ఈశ్వరుడు తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళకి ఆ లిమిటేషన్స్ వలన మనకి భౌతిక జగత్తులో ఏది కావాలో అది అనుగ్రహిస్తారు వాళ్ళు. కానీ మోక్షము మనకి కావాలి అంటే అది కేవలము శ్రీ మహావిష్ణువు కృష్ణుడు మట్టుకే ఇస్తారు. సో సరే, ఇలాగా ఎప్పుడైతే శంకరుడు ఈశ్వరుడిని సృష్టించారో ఈశ్వరుడికి ఆయనకి ఒప్పగించాడు. పరమేశ్వర ఈశ్వర, ఆయన పుట్టంగానే ఏడుస్తూ పుట్టాడనమాట. అందుకే ఆయన్ని రుద్రుడు అంటారు. రౌద్ర ఇది రుద్ర అంటే పుట్టంగానే ఆయన కోపంతో పుట్టాడు కాబట్టి ఏడుస్తూ పుట్టాడు. ఏడుస్తూ పుడితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేనేం చేయాలి, నాకేం తెలియట్లేదు, ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన్ని శాంతింపజేసి బ్రహ్మదేవుడు నువ్వు సృష్టి కార్యాన్ని కొనసాగించాలి అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ భూత పిశాచ గణాలు అన్నిటినీ సృష్టించుకుంటూ వెళ్ళిపోయాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ఆ ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఈ సృష్టి కార్యాన్ని ఇటువంటి కార్యం చేయమని చెప్పట్లేదు, సకల లోకానికి హితము చేసేటువంటి సంతతి కావాలి, కాబట్టి నువ్వు వీళ్ళని అందరినీ కంట్రోల్లో పెట్టుకుని నువ్వు శ్మశానంలో నివసించు. అందుకే ఆయనకి శ్మశానంలో ఇచ్చారన్నమాట చోటు. ఆయన అసలు ఉండేది కైలాస పర్వతం. ఎందుకంటే ఆయన ఎప్పుడు శ్రీరామనామం జపం చేస్తూ అక్కడ ఉంటాడు. మిగతా ఈ గణాలన్నిటిని, అందుకే రుద్రగణాలు అంటారు వీటన్నిటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. సరే, ఇలాగ అయిపోయింది. తర్వాత ఇంకేం చేయాలి అని బ్రహ్మదేవుడు ఎవరిని అడిగినా వాళ్ళు సరైనటువంటి సంతానాన్ని క్రియేట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, సరే తన భుజము నుంచి, బలభుజము నుంచి మనువుని, స్వయంభువ మనువు, స్వయం అంటే తను, స్వయంభువ అంటే ఆ భుజాల నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకి మొట్టమొదటి మనువు, స్వయంభువ మనువు అని పేరు వచ్చింది. అది రైట్ షోల్డర్ నుంచి. లెఫ్ట్ షోల్డర్ నుంచి శతరూపాదేవి అని ఆవిడిని సృష్టించాడు. సో వీళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత వీళ్ళకి సృష్టి కార్యము మిథున విధంగా, అంటే భార్యాభర్తల కలియుగంగా పుత్రులని కుమార్తెలని కనడానికి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు స్వయంభువ మను ఆయన్ని క్వశ్చన్ అడిగాడు, ప్రభు సరే మీరు చెప్పినట్లే మేము చేస్తాము, కానీ మేము ఎక్కడ ఉండాలి, మేము నివాసించడానికి ఈ సంతతికి కావలసినటువంటి భూమి కావాలి అంటే అప్పుడు ఆ భూమి ఏమైంది, ఆది హిరణ్యాక్షుడు ఆ భూదేవిని పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆదివరాహ రూపంతో శ్రీ మహావిష్ణువు తన కోరలతో భూమిని పైకి తీసుకువచ్చి అతన్ని ఒకే ఒక్క చంప దెబ్బతో ఆది హిరణ్యాక్షుడిని సంహరించాడు. సో అప్పుడు భూదేవిని తన మళ్ళీ ఆర్బిట్లో స్థాపించి, అందుకే ఎత్తుకుని వచ్చాడు కాబట్టి భూదేవి అతనికి భార్య అయినది అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఈ మానవ సంతతి వచ్చిందనమాట భూలోకానికి. సో అందుకే మొదటి మనువు, ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు. సో మనువు నుంచి మనం అందరూ వచ్చాము కాబట్టి మనందరికీ మానవుడు అనేటువంటి పేరు వచ్చింది మనందరికీ. సో ఎవరు స్వయంభువ మనువు ఫస్ట్, తర్వాత శతరూపాదేవి. సో వీళ్ళకి కలిగినటువంటి 5 సంతానం, 5 పుట్టారనమాట వీళ్ళకి. ఎవరు అంటే ఉత్తానపాదుడు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు, ఆయన పేరు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 అబ్బాయిలు, తర్వాత 3 అమ్మాయిలు, ఆకుతి, దేవహుతి, ప్రసూతి. సో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వీళ్ళకి ఏమిటి రెస్పాన్సిబిలిటీ అంటే రాజ్యాన్ని పరిపాలించడము, వంశ అభివృద్ధి సాగించడము. తర్వాత కుమార్తెలు ఆకుతి, దేవహుతి, ప్రసూతి వీళ్ళకి గొప్ప ఋషులు. అంటే ఇప్పుడు వాళ్ళు మానస పుత్రులు అయ్యారు కదా, ఆ మానస పుత్రుల్లోంచి ఒక్కడైనటువంటి కర్దమ ప్రజాపతి, ఆయన బ్రహ్మదేవుని నీడ, ఆయన షాడో నుంచి పుట్టాడు కర్దముడు. సో ఆయనకి భార్యగా దేవహుతిని
మనకి ఈ స్వయంభువ మను కుమార్తె కదా, ఆయనకి శ్రీ మహావిష్ణువు చెప్పాడనమాట కర్దమ ప్రజాపతికి, నిన్ను వెతుక్కుంటూ ఈ స్వయంభువ మను వస్తాడు, ఆయన కుమార్తెని తీసుకొస్తాడు, ఆయన మహారాజు చక్రవర్తి అతిలోక సుందరి దేవహుతి. సో ఆవిడని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకోవాలి అంటే అలాగే తాతగారని ఒప్పుకుంటాడనమాట కర్దమ ప్రజాపతి. సో వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానమే కపిల మహర్షి, కపిల మహాముని. ఆయన కూడా భగవంతుని స్వరూపమే, భగవంతుని అవతారమే. సో స్వయంభూమను ఏం చేస్తాడప్పుడు, తన కుమార్తెని ఇచ్చి పుత్రికా పుత్ర విధంగా ఏం చేస్తాడంటే ఆ అది ఇక్కడ కాదు, ఇంకో చోట వస్తుంది. సో స్వయంభూమను తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఈ కర్దమ ప్రజాపతి దేవహుతిని పెళ్లి చేసుకుంటాడు. ఇది చాలా మనకి థర్డ్ క్యాంటోలో వస్తుంది, సెకండ్ క్యాంటోలో థర్డ్ క్యాంటోలో వస్తుంది. అంటే 3వ స్కంధంలో కపిల మహాముని యొక్క సాంఖ్య యోగము చాలా ఇంపార్టెంట్. అసలు అది మనం చదువుతూ ఉంటే మనల్ని మరిచిపోయి మనం అసలు జీవిత ధ్యేయం ఏమిటి అని అందులో ఉద్దేశిస్తాడు. అందుకే ఆ ప్రచారాలన్నీ విన్న తర్వాత దేవహుతి ఏమవుతుందంటే ఒక నదిగా మాతృగయ, అక్కడ బిందు సరోవరం దగ్గర మాతృగయ అని ఉంది అహ్మదాబాద్ దగ్గర నుంచి ఐ థింక్ 150 కిలోమీటర్స్ ఆర్ 200 కిలోమీటర్స్. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి తల్లి యొక్క కష్టాలు, తల్లి యొక్క మన మీద ఉన్నటువంటి ప్రేమ, ఎలాగా మనము మన రుణం తీర్చుకోవాలంటే అక్కడ చెప్తారనమాట. సో ఇది, సో కుమారుడు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు, కుమార్తెలు ఆకూతి, దేవహుతి, ప్రసూతి. సో ఆకూతిని ఈయనకి ఇచ్చారు. ఎవరు, ఆయన పేరేమిటి, ఆకూతిని ఎవరికి ఇచ్చారు? దేవహుతిని కర్దమునికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి, ఆకూతిని గుర్తు రావట్లేదు, రేపు చెప్తాను. ఆకూతి నుంచే యజ్ఞనామక పరమాత్ముడు ఉద్భవిస్తాడు. ఓకే, విల్ కమ్ టు దట్ లేటర్ ఆన్. తర్వాత ఉత్తానపాదుని కుమారుడు ధ్రువ చక్రవర్తి, ఉత్తానపాదుని కుమారుడు. సో ధ్రువ కుమారుని గురించి మనం ఎన్నోసార్లు డిస్కస్ చేశాము. అనన్య భక్తితో 6 నెలల్లోనే భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడు ఈయన ఉత్తానపాదుని కుమారుడైనటువంటి ధ్రువ చక్రవర్తి. సో మనువు సంతతి ద్వారానే వివిధ మన్వంతరాలు అంటే 71 మన్వంతరము ఒక కల్పం అవుతుంది. అది మనం ఆ రోజు డిస్కస్ చేశాము. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం పేరు వైవస్వత మనువు. వైవస్వత మనువు అంటే సూర్య భగవంతుని కుమారుడైనటువంటి వివస్వానుడు, ఆయన పేరుతో ఉన్నటువంటి మన్వంతరం ఇప్పుడు. అందుకే కలియుగే ప్రథమ చరణే వైవస్వత మన్వంతరే అని సంకల్పం చేస్తామన్నమాట మనం. సో ఇది మనువు యొక్క సంతానం. తర్వాత భక్త ధ్రువుడు వంశోద్ధారకుడు. ఆయన అడవికి వెళ్ళి భగవంతుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నారద మహర్షి ఆయనకు ఉపదేశించినప్పుడు 6 నెలల్లో కఠిన పరిశ్రమతో తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుంటాడు.